ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఏదైతే అమెరికాకు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, నా క్యాన్సర్ ఉంది, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పారు. సో ఎలాగైనా సరే అతను ఏమని చెప్తున్నా అంటే వర్చువల్ గా నేను విచారణకు హాజరవుతా కానీ సో వ్యక్తిగతంగా కావచ్చు ఫిజికల్ గా నేను హాజరు కాలేను అని చెప్పేసి ప్రభాకర్ రావు చెప్తున్న పరిస్థితి. కానీ ప్రభాకర్ రావుకి కోర్టు ఎలాగైనా సరే అంతా లేదు, ఎలా అయినా సరే మీరు రావాల్సిందే, కోర్టుకి హాజరు కావాల్సిందే అని చెప్పేసి నిన్న చెప్పినట్టు మనకు తెలుస్తా ఉంది. సో అమెరికా నుంచి రప్పించుకునేందుకు సిఐడి ప్రయత్నం, ఇంటర్పోల్ రిక్వెస్ట్ పంపాలని సిబిఐకి లేఖ, మరో నిందితుడు శ్రవణ్ రావు కూడా విదేశాల్లోనే, ఇద్దరిని 26న హాజరుపరచాలని కోర్టు ఆదేశం. రెడ్ కార్నర్ నోటీసులతో ఇండియాకు డిపార్ట్ కానున్న నిందితులు. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును, మరో నిందితుడు ఐ న్యూస్ ఎండి శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇండియాకు రప్పించేందుకు సిఐడి ప్రయత్నిస్తుంది. సిబిఐ ద్వారా వారిపై ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయిస్తే విదేశాల నుంచి డిపోర్ట్ చేసే అవకాశాలున్నాయి. అందుకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ ప్రపోజల్ పంపుతూ సిబిఐకి సిఐడి అధికారులు లేఖ రాశారు. ఇంతకు ముందు ఛార్జ్ షీట్ కోర్టు ఆమోదించక ముందు వీరిద్దరిపై బ్లూ కార్నర్ నోటీసులు సిఐడి ప్రయత్నించింది. అయితే ఛార్జ్ షీట్ ను కోర్టు విచారణ స్వీకరించడంతో దర్యాప్తు అధికారులకు రెడ్ కార్నర్ నోటీసులకు రంగం సిద్ధం చేశారు. ఈ ఇద్దరి నిందితులను ఈ నెల 26న తమ ముందు ప్రవేశపెట్టాలని కోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిఐడి అందించిన ఆధారాలతో సిబిఐ ఇంటర్పోల్ వింగ్ రిక్వెస్ట్ చేస్తే ఇద్దరు నిందితులను రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో ఎలాగైనా సరే ఇటు ప్రభాకర్ రావు కావచ్చు, సో వీళ్ళని ఎలాగైనా సరే ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి కోర్టు ఆదేశించింది. సో దీనికి సంబంధించి త్వరలోనే అమెరికా కూడా మన పోలీసు సిఐడి కావచ్చు, సో సిబిఐ కావచ్చు, వీళ్ళందరూ పోలీసులు కూడా అమెరికాకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో అయితే పంజాగుట్ట పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ సహా నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్, నాన్ బెయిలబుల్ వారెంట్, కోర్టు ఆదేశాలతో కూడిన సీల్డ్ కవర్ ను సిబిఐ లోని ప్రత్యేక విభాగానికి సిఐడి అధికారులు పంపించారు. సిఐడి ప్రపోజల్ తో ఆధారంగా సిబిఐ చర్యలు తీసుకున్నది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై ఇప్పటికే పెండింగ్ లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ ఛార్జ్ షీట్ ఆధారంగా కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ అనుమతి తీసుకోనున్నారు. కేసు తీవ్రత, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ కోసం రిక్వెస్ట్ చేయాలనుకున్నారు. అదే రెడ్ కార్నర్ నోటీసులకు కంప్లీట్ గా ఏర్పాట్లు కూడా చేశారు. సో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయినప్పటి నుంచి శ్రవణ్ రావు పరారీలో ఉన్నాడు. ఆయన ఇంట్లో సోదాలు చేసిన సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సాంకేతిక ఆధారాల గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని కోర్టుకు సమర్పించారు. కానీ శ్రవణ్ రావు ఎక్కడున్నాడు, ఏ దేశానికి వెళ్ళాడనేది మాత్రం వెల్లడించలేదు. దీంతో ఆయన విదేశానికి వెళ్ళాడని పాస్పోర్ట్, వీసా ఆధారంగా కూడా గుర్తించలేకపోయారా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే కేసు కీలక దశకు చేరుకున్నందున ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావును కూడా ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పాస్పోర్ట్ అథారిటీకి ఇప్పటికే లేఖలు రాశారు. లుకౌట్ సర్క్యులర్లు కూడా జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు తాజాగా సిబిఐ ద్వారా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులకు జారీ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు ఎక్కడ ఉన్నాడు, ఎందుకంటే శ్రవణ్ రావు ఇప్పటికే పరారులు ఉన్నా, సో అతను ఎక్కడున్నాడు, ప్రభాకర్ రావు ఆచూకీ అయితే ఆల్మోస్ట్ తెలిసిపోయింది, కానీ శ్రవణ్ రావు ఎక్కడున్నాడు అని చెప్పేసి తెలియలేదు. సో ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడని తెలిసినప్పటికీ శ్రవణ్ రావు జాడ మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోయారని తెలిసింది. కోర్టు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ప్రభాకర్ రావు ఆరోగ్య స్థితి వివరాలు, వీసాపై ఎక్కడ వెళ్ళాడు, ఎలాంటి ట్రీట్మెంట్ పొందుతున్నాడనే వివరాలు వెల్లడించారు. సో ప్రభాకర్ రావు కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాడు. కానీ ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు జాడ మాత్రం గుర్తించలేదని తెలిసింది. శ్రవణ్ విదేశాలకు వెళ్లాడని మాత్రమే పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. కానీ ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడని కనీస సమాచారం కూడా పోలీసులు వెల్లడించలేదు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల రిమాండ్ కేసు డైరీలో కూడా శ్రవణ్ రావు గురించి పూర్తి వివరాలు పేర్కొనలేదు. సో ఇట్లా ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందు జరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇష్యూ అయినాయి. సో త్వరలోనే అమెరికాకి వెళ్ళి సో అతను కూడా పట్టుకొచ్చే యోచనలో ఉంది. కానీ ఇటు ఇంకొక రావు ఎవరైతే ఉన్నో సో అతను ఎక్కడ వెళ్ళాడు అని చెప్పేసి ఇంకా తెలియలేని పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది.